Hi, hello, welcome to Sakshi Family's Gardening Series. This is Shravani. సాధారణంగా ఇప్పటి వరకు మనం చాలా రకాల మొక్కల్ని అది కూడా మనం ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్ని చాలానే చూసాం. ఇటు ఇండోర్ ప్లాంట్స్ అయినా అవ్వచ్చు, ఇటు అవుట్డోర్ ప్లాంట్స్ అయినా అవ్వచ్చు. ప్రస్తుతం మాత్రం మనం చూడబోయేది ఇటు ఇండోర్ ప్లాంట్స్తో పాటు అవుట్డోర్ ప్లాంట్స్ని కూడా మనం ఎలా పెంచుకోవచ్చు, అదేవిధంగా వాటిని ఏ విధంగా కేర్ చేస్తే అవి ఆరోగ్యంగా పెరుగుతాయన్న వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలోని రాజ్ కుమారి గారి ఇంట్లో ఉన్నాం. మనం ఎవరి ఇంటికైనా వెళ్తే ముఖ్యంగా మనకి పూల తోరణాలతోటి గుమ్మాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి చుట్టూ మొత్తం కూడా అన్ని పూల మొక్కలు కానీ ఇటు ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కలన్నీ కూడా తోరణాలుగా చేసేసి అయితే మనకి వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడికి వస్తే మనం ఇంటికి వచ్చినట్టు కాదు, బృందావనంలోకి వచ్చినంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎటు చూసినా కూడా మనకి పచ్చందనమే కనిపిస్తుంది. సో వారు ఈ మొక్కలన్నింటినీ కూడా ఇంత హెల్దీగా అదే ఇంత అందంగా ఎలా పెంచుకున్నారు, ఏంటి వీటికి ఎలాంటి కేర్ తీసుకుంటారు, అదేవిధంగా వర్షాలు పడినప్పుడు మొక్కలు అనేవి కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా అవన్నీ కూడా చచ్చిపోతూ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా అసలు ఎలా కేర్ తీసుకోవాలి ఏంటన్న విషయాలన్నీ కూడా మనం వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం రాజకుమారి గారితో ఉన్నాం. సో వారిని అడిగి అసలు ఈ మొక్కల్ని ఎలా పెంచాలి, అసలు ఇంత ఆరోగ్యకరంగా కూడా ఇవి ఎలా పెంచుతున్నారు అన్నవి కూడా మనం తెలుసుకుందాం. సో రాజకుమారి గారి గార్డెనింగ్ గురించి అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన గార్డెనింగ్కి చాలా సుపరిచితురాలు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హాయ్ మ్యామ్, బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో మ్యామ్, ఫస్ట్ మీ ఇంట్లోకి అడుగు పెట్టగానే మొత్తం ఎటు చూసినా కూడా గ్రీనరీ, ఇది చూడగానే మనసంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. దీంతోపాటు నేను ఇంకొకటి గమనించింది ఏంటి అని అంటే ఎక్కడ చూసినా కూడా రాధాకృష్ణుల బొమ్మలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. సో దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటంటే మాకు చాలా ఇష్టం అనమాట కృష్ణుడు అంటే. మా అత్తయ్య గారికి కృష్ణుడు అంటే విపరీతమైన ఇష్టం. అండ్ వాళ్ళ అత్తగారికి వచ్చి పొద్దున్న కాఫీ తాగేటప్పుడు చిన్న బొమ్మ ఉండేది, ఆయన కాఫీ ఇచ్చిగానే ఆవిడ కాఫీ తాగేది కాదు. నువ్వు కృష్ణయ్య తాగు అని చెప్పనని, అంటే ఆయన తాగాడా లేదా అంత పక్కన పెడితే ఆయనకి ఇచ్చిగానే ఈవిడ తాగేది కాదు. అట్లా మా ఇంట్లో అందరికీ కృష్ణుడు అంటే మొదటి నుంచి బాగా ఇష్టం. అందుకే అలానే మాకు అట్లా వచ్చిందనమాట కృష్ణుడు. సో మ్యామ్, ఇప్పుడు అంటే ఇల్లు ఎక్కడ చూసినా కూడా మొత్తం అన్ని ప్లాంట్సే కానీ ఇలా హ్యాంగ్ అవుతూ లేకపోతే తోరణాలలాగా చాలా చక్కగా పెంచారు. సో దీనికి అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఈ గార్డెన్ అనేది మనం ఇలా కూడా ఎందుకనంటే ఇప్పుడు చెట్లు పెంచడం అనేది చాలా కష్టమైపోతుంది, అలాంటిది మీరు ఇంత కేర్ తీసుకొని ఇన్ని మొక్కల్ని పెంచడానికి రీజన్ ఏంటంటే? కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ మేము 30 years బ్యాక్ వచ్చినప్పుడు మాకు ఇన్ని బిల్డింగ్స్ లేనప్పుడు మాకు మంచి ఎండ బాగుండేది. నాకు మల్లెపూలు కానీ విరజాజులు, సన్నజాజులు, చామంతులు అని విపరీతంగా ఉండేవమ్మా. ఆ తర్వాత ఏమైందంటే మాకు రాను బిల్డింగులు పెద్దగా అయిపోయి అంత మాకు ఎండ తగ్గిపోయిన తర్వాత నేను ఆలోచించాను, అసలు ఇంత తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం ప్లాంట్ పెడితే గ్రీనరీ ఉంటుంది అండ్ పూల మొక్కలు పెడితే వేస్ట్, అది రావు మనకి. అప్పుడు ఆలోచించాను అనమాట, ఓకే మనీ ప్లాంట్ అది ఎక్కడైనా వస్తుంది, అది కనుక మనం పెట్టుకుంటే మనకి కళ్ళకి బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రగతి రిసార్ట్స్కి వెళ్తే మీరు చూసారో లేదో, అక్కడ అసలు మొత్తం మనీ ప్లాంటే. ఈవెన్ బిల్డింగ్ లోపల కూడా వాళ్ళు మనీ ప్లాంట్ ఎంత అందంగా చేశారంటే కొన్ని ఐడియాస్ ఏంటంటే నేను చూసి కూడా క్యాప్చర్ చేస్తాను. నేను చాలా అడాప్ట్ చేసుకుంటాను. నేను ఎక్కడ ఏ చెట్టు ఎక్కడ బాగుంది, ఎలా ఉంది, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, మనం ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది, ఏ ప్లాంట్ ఏ వాతావరణానికి కరెక్ట్గా మనకి సూట్ అవుతుంది, ఇన్ని ఆలోచించి నేను పెట్టుకుంటాను శ్రావణి. అంటే ఇట్లా ఉత్తిగా అయితే పెట్టను, చాలా ప్రతిదానికి ఒక ప్లాన్ అయితే ఉంది నాకు నా మైండ్లో. సో మ్యామ్, అంటే సిటీ సెంటర్లో అలాంటిది ఇంత బిజీగా ఉండే ఈ ఏరియాలో ఇంత మంచి గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా మనకి ఉన్న ప్లేస్లో చాలా తక్కువ ప్లేస్లో కూడా మనం ఎక్కువ మొక్కల్ని నాటుకోవచ్చు అన్నది కూడా మీ గార్డెన్ని చూస్తే అర్థమవుతుంది. సో మీరు ఈ మొక్కలన్నింటినీ కూడా ఇంత ఆరోగ్యంగా పెంచడానికి వీటికి ఏమేమి కేర్ తీసుకుంటారు? అంటే అమ్మ నేను టెర్రస్ గార్డెన్ పైన గార్డెన్ మొక్కలకైతే నేను ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడున్న ప్లాంట్స్కి అయితే వీటికి పాపం జస్ట్ వాటర్ ఇచ్చేసి కొంచెం వర్మీ కంపోస్ట్ అట్లాంటిది, అంత పెద్ద మందులు కూడా వేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు పెస్ట్స్ అవి రాకుండా వాటి కొంచెం స్ప్రే చేసేస్తే హెల్తీగా ఉంటాయి అన్నమాట. మనము ఏ చెట్లు మనం ఎంత లో మెయింటెనెన్స్ ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే మనం ప్లాంట్స్ పెంచుతూ ఉంటుంటే మనకి దీన్ని ఎలా చూడాలి, ఈ చెట్టుని ఎలా చూడాలి, ఈ చెట్టుని ఎలా చూడాలి, మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది. దాని ప్రకారం మనం వెళ్తే పెద్ద ప్లాంట్స్ పెంచడం అంత కష్టతరమైన పని కాదు. అండ్ మన వాటరింగ్ కూడా మనకి ఎక్సర్సైజ్. వాటరింగ్ మన చెట్లకి నీళ్ళు ఇస్తూ ఉంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది. మనం చాలా స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేస్తాం. మనం ఒక విత్తనం కానీ ఒక మొక్క కానీ పెడితే ఆ తర్వాత అది పైకి వస్తుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది పెంచిన వాళ్ళకే అర్థమవుతుంది అది ఖచ్చితంగా. అందుకని పెద్ద అంత మెయింటెనెన్స్ అంత కష్టమేం కాదు అది. ఈ మనీ ప్లాంట్ గురించి చెప్తే నేను చెప్పా కదమ్మా, ప్రగతి రిసార్ట్స్లో వాళ్ళు ఎక్కడ చూసినా క్రీపర్సే, అన్నీ మనీ ప్లాంటే. వాళ్ళు పెద్ద వేరే సెపరేట్ ప్లాంట్స్ కూడా పెట్టలేదు. చాలా అందంగా ఉంది ఆ ప్లాంట్స్. అప్పుడు నాకు ఐడియా వచ్చి నేను ఇట్లా క్రీపర్స్ పెట్టుకున్నాను అనమాట. ఇట్లా పెడితే బాగుంటుందని దీనిపైన వచ్చి ఫ్లవర్ ప్లాంట్ పెట్టా. కాకపోతే ఎండ రావట్లేదు సరిగా. ఇక్కడ మాకు పెద్ద సంపెంగ చెట్టు, పారిజాతం చెట్టు రెండిటి మూలంగా కొంచెం షేడ్ అయ్యింది. ఇటేమో టెంపుల్ ట్రీ, ఇది చాలా చిన్న చెట్టు నేను పెట్టినప్పుడు. ఇది అదేంటో ఏమో ఒక పెద్ద 3 స్టోర్ బిల్డింగ్ లాగా పైకి వెళ్ళిపోయింది. వచ్చిన ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఇంత హైట్ ఎలా పెరిగింది అని. నాకే తెలీదు అప్పుడు అది ఎందుకు అంత హైట్ పెరిగిందో. దాని మూలంగా వీటి మూలంగా కొంచెం నాకు సన్ అయితే తగ్గిపోయింది. అందుకని నేను ఈ క్రీపర్స్ ఇవన్నీ అయితే గ్రీనరీగా ఉంటుంది, ఇంట్లోకి రాగానే కొంచెం హెల్తీగా నీట్గా అట్లా ఉంటుంది అని చెప్పానని ఇవి పెంచుకున్నాను అనమాట. సో మ్యామ్, ఇక్కడ మనం చూస్తే చాలా వరకు కూడా అన్ని లో మెయింటెనెన్స్ మొక్కల్లాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి, అదే విధంగా వాటిని మీరు ఏ విధంగా కేర్ చేస్తారు అన్నది ఒకసారి మాకు చూపిస్తారా? లో మెయింటెనెన్స్ అసలు కాదు, చాలా కాస్ట్లీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ప్లాంట్స్ అమ్మా. ఇదేమో ఫిడేల్ ట్రీ అని చెప్పాను అనేది చాలా కాస్ట్లీ. ఇది ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ప్లాంట్స్ కూడా నాకు పేర్లు అంటే సరిగ్గా తెలియదు, కానీ ఇవన్నీ కూడా చాలా రిచ్ ప్లాంట్స్. నేను ఇంకా అక్కడ వేరేవి కూడా చూపిస్తాను, రెడ్ కలర్ ప్లాంట్స్ అవన్నీ, వాటి పేర్లు ఉన్నాయి, నాకు ఐడియా లేదు. కానీ అండ్ చాలా కాస్ట్లీ ప్లాంట్స్ అవన్నీ. వాటికి నీళ్లు కూడా ఎక్కువ ఇవ్వకూడదు. ఇది పీస్ లిల్లీ, ఇదేంటంటే మనకి చాలా ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. దీంట్లోంచి వైట్ ఒక ఫ్లవర్ వస్తుంది. ప్లస్ దీనికి లో మెయింటెనెన్స్ కాదు, ఒక 3-4 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా ఈ ప్లాంట్స్ చాలా డెలికేట్. ఇవి ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా తొందరగా కుళ్ళిపోతాయి. ఈ వర్షాకాలంలో నేను వీటిని మెయింటైన్ చేయాలంటే నాకు చాలా బాధ వచ్చింది. ఎట్లా అట్లా దేవుడి దయ వల్ల ఇవైతే సర్వైవ్ అయినాయి. వాటిని అటు మార్చుకొని ఇటు మార్చుకొని కొంచెం పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. అవైతే నాకు కొంచెం ఎక్కువే అండి ఓపిక, పేషెన్స్. అందుకని అవి సర్వైవ్ అయినాయి అనమాట. అది. సో మ్యామ్, ఇప్పుడు మీరు అన్నారు వర్షాలు వచ్చినప్పుడు కూడా మొక్కల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టము అని చెప్పేసి. సో కిందటిసారి వర్షాలు వచ్చినప్పుడు మీరు అసలు మీ మొక్కల్ని, ఇక్కడ ఉన్నటువంటి మొక్కలైనా కానీ టెర్రస్ పైన ఉన్నటువంటి మొక్కల్ని కానీ వాటిని ఏ విధంగా కేర్ చేసి మళ్ళీ వాటిని బ్యాగ్ హెల్తీగా తీసుకొచ్చారు? అసలు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజనే లేదు వర్షంలో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంత వర్షాలు లేవు. ఈ ఇయర్ అసలు నాన్ స్టాప్గా వర్షాలు పడినాయి. ఇంకా నేను ఒక స్టేజ్లో నేను గివప్ చేసేసాను. ఎందుకంటే నా వల్ల కాదు, ఇంక ఇవి సర్వైవ్ అవ్వవు అని అనిపించింది. కాకపోతే వాటిని నేను చాలా జాగ్రత్తగా, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ పక్కకు జరిపేసుకొని, ఆ వర్షం అయిన తర్వాత మళ్ళీ లోపలికి పెట్టుకొని ఆ రకంగా చేయటం మూలంగా కొంచెం చాలా వరకు సర్వైవ్ అయినాయి. ఆ వర్షంలో మనం అవి మన సాయిల్ కానీ మనకిచ్చే ఫుడ్ కానీ దేని మూలంగా కాదు, విపరీతమైన వాటరింగ్ చేస్తే మాత్రం చెట్లు పాడైపోతాయి అన్నమాట. అది వాటర్ అది మనం ఇయర్ అయితే చాలామంది పాపం పాడైపోయినాయండి. చాలామంది టెర్రస్ గార్డెన్లో చెట్లు పాడైపోయినాయి, ఉన్నాయి. కానీ ఇంత వర్షాలు ఎక్కడా లేవు అసలు ఈ ఇయర్ వచ్చినంతగా. నేనైతే చాలా వరకు కాపాడుకున్నాను నా చెట్లని. సో మ్యామ్, ఇక్కడ చాలా వరకు కూడా మనం చూసుకున్నట్టయితే రకరకాల పూల చెట్లు కూడా ఉన్నాయి. సో అంటే లైక్ నాట్ ఓన్లీ గ్రీనరీ బట్ ఆల్సో మనకి ఫ్లవర్స్ అనేవి కూడా కొంచెం దేవుడికి చుట్టుపక్కలనే పెట్టేశారు అది కూడా. సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ మీరు ఎలా చేసుకున్నారు? అంటే ఇక్కడ కొంచెం మార్నింగ్ ఎండ వస్తుంది, ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో వస్తుంది. ఇది పారిజాతం చూసారు, ఇది కృష్ణుడు. పారిజాతం కృష్ణుడికి చాలా ఇష్టం. అందుకని మార్నింగ్ టైంలో ఈ పువ్వులు ఇక్కడ రాలుతాయి. ఈయన పాదాల దగ్గర ఇక్కడ పడతాయి. ఇదేమో తమలపాకు.
ఇవేమో పువ్వులు, చామంతి పువ్వులు. ఇది సీజన్ కదా, ఈ కొంచెం ఒక 2-3 అవర్స్ ఎండ వస్తుంది మాకు. ఈ ఎండ ఈ పువ్వులకి చాలా అనమాట. అందుకని ఇక్కడ వరకు ఇట్లా సెటప్ చేసుకున్నాను నేను. అది. సో మ్యామ్, ఇవే మొక్కలు కాకుండా ఇంకా మీ దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి వాటి గురించి చెప్తారా? చాలా ఉన్నాయి. అంటే ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అవన్నీ అవి చూస్తే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి. అవి చూపిస్తాను ఇక్కడ. ఇది జేడ్ ప్లాంట్ అంటారు. అదేంటి చైనా తులసి అంటారు. ఇది లక్కీ ప్లాంట్ అనమాట. ఎవరికైనా ఎవరి ఇంట్లో అయినా పెట్టుకుంటే ఇది చాలా మంచిదని. లక్కీ మనకు తులసి చెట్టు ఎంత పవిత్రమో చైనా వాళ్ళకి అంత పవిత్రం ఇది. ఈ మధ్య చాలా మంది యూట్యూబ్లో చెప్తున్నారు కదా, ఈ చెట్టు పెట్టుకోండి, తూర్పు దిశలో పెట్టుకోండి, ఏదో దిశలో పెట్టుకోండి. నేను అవన్నీ నమ్మను, సారీ. ఎందుకంటే ప్లాంట్ అన్నది ప్రాణం ఉన్న చెట్టు. ఈ మూలలో పెట్టుకుంటే అదృష్టం, ఆ మూలలో పెట్టుకుంటే అదృష్టం అన్నది నేను అస్సలు నమ్మను. అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. అది ఏ చెట్టు అయినా ఒక మనకు ఆనందాన్ని ఇచ్చేది చెట్టు, అంతే కదా. సో సార్, మ్యామ్ ఇంత మొక్కలు పెట్టుకొని ఇంత కేర్ చేస్తుందంటే ఎంతో కొంత మీ సపోర్ట్ కూడా ఉండే ఉంటుంది. సో మీరు ఏ విధంగా మేడంకి సపోర్ట్ చేశారు ఈ మొక్కలకి? ఇది ప్యాషన్. ఇది అంటే ఏదో మనం చెప్తే చేసేది కాదు. ఇది దాని అది మనసులో ఉండాలి. ఆ చెట్ల మీద ప్రేమ అదేదో ఉండాలి. అది ఉంటేనే అవుతుంది. సరే, నేను అబ్జెక్ట్ చేయట్లేదు, అంతే, అంతగానే ఏం లేదు. అంటే మా ఇంట్లో ఇంత ఉన్నాయి. కొంతమందికి చెట్లు అంటే కొంచెం ఇది వస్తుంటుంది, ఎలర్జీ ఉంటుంది. సో అవన్నీ కూడా కాదని మేము ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి మేము పెంచుకుంటున్నామమ్మా. అలవాటు అయిపోయింది నాకు అదే. సో సార్, అంటే నార్మల్గా ఇప్పుడు మొక్కలకైనా కానీ వాటికి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంత మొక్కల్ని పెట్టాలంటే కూడా మీరు చాలా వరకు కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో అలాంటి టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇన్వెస్ట్మెంట్ యాజ్ సచ్ మనం పెట్టేది మొక్కల కోసం అని అనుకున్నాం మొదలు. అంటే ఇప్పుడు ఇదే కాదమ్మా, మేము ఈ మధ్య చాలా తీసేసాం. ఆల్మోస్ట్ ఒక 300 మొక్కల వరకు తీసేసాం. ఎందుకంటే పైన మరీ బరువు ఎక్కువైపోయింది అనమాట. అంటే వీ డోంట్ హ్యావ్ ఎ ప్లేస్ హియర్ కదా, ఆ పైన మరీ బరువు ఎక్కువ ఉంటుంది. 300 మొక్కలు అంటే ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 వరకు ఇచ్చేసాం నర్సరీ వాడికి వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి. సో ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది మన ఇంట్లో ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో వీటికి కూడా అదే విధంగా చేయాలి అని ఒక చిన్న తాపత్రయం. థ్యాంక్ యూ. ఇదైతే చైనా తులసి అంటారమ్మా. అంటే మన దగ్గర జేడ్ ప్లాంట్ అంటారు. ఇది లక్కీ ప్లాంట్ అట. ఎవరింట్లో అయినా ప్రతి వాళ్ళు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇది ఇంట్లో ఉంటే చాలా లక్కీ అని అంటున్నారు. బాగుంటుంది ఇంట్లో ఉంటే. నేను అంటే చాలామంది అంటే అటు పెట్టుకుంటే బాగుంటుంది, ఆ దిశ ఈ దిశ అంటారు. నేను ఏ దిశ ఆలోచించలేదు. నేను ఎక్కడ బాగా అక్కడ ఒకటి పెట్టుకున్నాను, ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను, అక్కడ ఒకటి పెట్టుకున్నాను. నాకు నచ్చిన తీరుగానే పెట్టుకున్నాను. సో మ్యామ్, ఇప్పుడు ఇక్కడ అంటే లైక్ మీ గార్డెన్లో ఉన్నటువంటి అట్రాక్షన్ ఇంకొకటి ఏంటంటే, మాకు వచ్చినప్పటి నుంచి ఈ ఏదైతే పాట్స్ మీరు పెట్టుకున్నారో ఇది అనమాట. సో దీని గురించి ఏంటన్నది మాకు ఒకసారి చెప్తారా? ఇది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ రూట్స్ మంచిగా పట్టుకుంటుంది. రూట్స్ ఇట్లా మనకి ఇట్లా స్టిక్గా పట్టుకున్నప్పుడు ప్లాంట్ హెల్దీగా పెరుగుతుంది. ఈ లీవ్స్ అన్నవి ఏంటంటే ఇంత చిన్న కంటే ఇంకా పెద్దగా వస్తాయి ప్లాంట్. ఇప్పుడు మన ఏది మనీ ప్లాంట్ అయినా కొబ్బరి చెట్టుకి పాకించండి, ఇంత లీవ్స్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో పెడితే ఏంటంటే వాటర్ దీనికి ఉండి ఈ రూట్ దీనికి అతుక్కొని చెట్లు బాగా హెల్దీగా వస్తాయి అండ్ తొందరగా పాడవు అనమాట. దాంట్లో చెమ్మ అన్నది ఉంటుంది కదా, అందుకని నీళ్ళు ఒక 2 రోజులు పొయ్యకపోయినా కూడా బాగుంటాయి. అది మేము రైనీ సీజన్లో మాకు ఆల్మోస్ట్ ఇదంతా వర్షం పడినా ఇక్కడ అసలు వర్షం పడేది కాదు. ఇక్కడ ఈ వాటర్ దీంట్లో పడిన 2 చుక్కలకు కూడా ఇవి చాలా హెల్తీగా ఉండినాయి, పాడవ్వకుండా. సో మ్యామ్, అంటే ఈ ఫ్రంట్ ఈ మొక్కలు ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయని చెప్పారు. సో వాటి గురించి కూడా చూద్దామా? సో మనం ఇప్పటి వరకు కూడా ఇంటికి ఎంట్రన్స్లో అదే విధంగా టెర్రస్లో గార్డెనింగ్ అనేది చూసాం. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు మనకి ఆ మొక్కల్ని చూసినప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కిచెన్ వెనకాల కూడా ఏదైతే మనం ఇప్పుడు వస్తున్నటువంటి కిచెన్ ఉందో ఆ కిచెన్ వెనకాల కూడా మనకి ఉన్నటువంటి స్పేస్లో చాలా వరకు కూడా మొక్కలు అనేవి ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా వరకు కిచెన్ బ్యాక్ డ్రాప్లో మనకి ఎక్కువ శాతంగా మనకి ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే బట్టలు ఉతుక్కోవడానికి ఆ స్పేస్ అనేది ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ రాజ్ కుమారి గారు మాత్రం ఈ ప్లేస్ని కూడా ఎక్కడ కూడా వదలకుండా ఈవెన్ దో ఆ కాంపౌండ్ వాల్ పైన కూడా మొత్తంగా మొక్కలతోటే నింపేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి మొక్కల గురించి కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో మ్యామ్, ఇప్పటి వరకు కూడా మనం ముందున్నటువంటి మొక్కల గురించి చూసాం కదా. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మొక్కల్ని పెట్టారు, అదేవిధంగా ఈ మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటి చెప్తారా మాకు? ఓకే అమ్మా, ఇది ఆల్ టైమ్ మ్యాంగో.
అంటే ఎప్పుడు వస్తుంది అనమాట. ఈ దీనికి సీజన్తో పని లేదు. ఈ ఇయర్ వర్షం మూలంగా ఏమో పాపం పూత రాలేదు, కానీ జూన్ జూలై నుంచి విపరీతమైన పూత వచ్చేస్తుంది. ఎప్పుడు ఈ చెట్టుకి 4-5 కాయలు అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. అదేమో బ్రహ్మకమలం. ఇది కూడా ఒక 15-20 పూలు పూసినాయి. కానీ ఈసారి ఈ వర్షం చాలా మమ్మల్ని ఇది చేసింది అనమాట, డిసప్పాయింట్ చేసింది. మొగ్గలు వచ్చినాయి, కొన్ని రాలిపోయినాయి, కానీ నిలిచాయి. కొన్ని అయితే పూలు పూసాయి, చాలా బాగున్నాయి. ఇది వచ్చి మోసంబి అంటారు, బత్తాయి అంటారు కదా, అది. ఇది వచ్చేమో పీనట్ బటర్. ఇది కూడా పూత వచ్చింది, కాయలు ఒకసారి కాసింది. ఇది వచ్చి పనస చెట్టు ఉంటే మంచిది అన్నారని వేసుకున్నాను అనమాట ఇంట్లో. ఇది యాపిల్ ప్లాంట్ అనమాట, ఇది యాపిల్ చెట్టు. ఇది చూద్దాం ఏదన్నా వస్తుందేమో అని ఆశతో చూస్తున్నాను నేను. ఇగో ఇదంతా మంచిగానే వస్తుంది. ఇప్పుడు ఈ వర్షం తగ్గింది కాబట్టి చెట్లన్నీ ఇప్పుడు బాగుంటున్నాయి. నాకు హ్యాపీగా ఉంది కొంచెం. అదే అసలు అన్నిసార్లు దండం పెట్టుకున్నాను, తగ్గిపోతే బాగుండు ఈ వర్షం, ఇంత వర్షం వద్దు అని. అదేమో అరటి చెట్టు అనమాట. బయట మాకు బ్యాక్ సైడ్ కూడా జాగా ఉంటే దాంట్లో కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాం. అది ఈ బ్యాక్రీ ఏంటంటే మనకి కిచెన్కి మనకి బ్యాక్ యార్డ్ అంటారు కదా, బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి కొన్ని పాలకూర విత్తనాలు, కొన్ని చుక్కకూర విత్తనాలు, అవన్నీ వేసుకుంటే, కొంచెం ధనియాలు వేసుకుంటే మనకి కొత్తిమీర వస్తుంది. ఇవన్నీ మనం గబుక్కుని చేసుకుంటూ కూడా కోసుకొని వెళ్ళొచ్చు కదా, అట్లా ఆర్గానిక్. అందుకని అట్లా చేసుకున్నాం అనమాట మేము. ఇది వచ్చి మామిడి చెట్టు అండి. ఇది మేము 35 years అయింది మేము ఇంట్లోకి వచ్చి. చూసారు అసలు ఎంత పెద్ద మానవ ఇది. మా నాన్నగారు వాళ్ళకి మాది నూజివీడు. అక్కడ నాన్న ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మామిడి పళ్ళు పంపించేవారు. అట్లా పడి మొలిచిన మొక్క ఇది బంగినపల్లి. ఇది ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి. దీని మానం చూస్తే అర్థమవుతుంది ఎంత పెద్ద ప్లాంట్ అన్నది. ఇది బంగినపల్లి అనమాట. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ కూడా నేను వదిలిపెట్టలేదు. ఇది ఈ గోడంతా కూడా మేము వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాం. అంటే లైక్ ఎవరైనా కూడా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో మొక్కల్ని పెంచడం సాధారణం. మీరేంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ పైన కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా అన్ని పూల కుండీలతో నింపేశారు. సో దీనికి మీరు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన ఏంటి లేదమ్మా, ఎందుకు ఎవరికైనా గ్రీనరీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పొల్యూషను, అసలు ఎవరికి వెజిటబుల్స్ అంటే మనం పండించుకోలేము, తెల్లేము. కొన్నైనా కొనుక్కోవాలి. అన్ని మందులతో వేసి పెంచుతున్నారు. గాలి పొల్యూట్ అయిపోయి, ఫుడ్ పొల్యూటెడ్ అయిపోయి, అసలు మనుషులు ఆల్రెడీ మనుషులు బ్రెయిన్తో పొల్యూట్ అయిపోయారు. ఇన్ని రకాల పొల్యూషన్తో మనం ఇంక ఈ గాలిన మంచిగా హెల్తీగా పీలవాలని చెప్పి ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఈవెన్ అటు వాళ్ళకి కూడా బాగుంటుందిగా. అంటే ఇండైరెక్ట్లీ మీరు కూడా అందరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఫ్రెష్ ఎయిర్ని ఇస్తున్నారు. నేను ఒక్కదాన్నే కాదుగా ఆస్వాదించేది. అటు వాళ్ళకి గ్రీనరీ, అటు లేవగానే వాళ్ళకి గ్రీనరీ కనపడుతుంది, నాకు గ్రీనరీ ఉంటుంది. వాళ్ళు ఇంతవరకు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయలేదు, వద్దు అని అనలేదు. మేమే నీళ్ళు ఇస్తాం, మేమే చేస్తాం, అన్నీ టేక్ కేర్ మేమే చేస్తాం. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో మ్యామ్, ఇక్కడ వచ్చినాక నేను ఒకటి చాలా వరకు కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నార్మల్గా మొక్కలు అనేవి పెంచుకునేటప్పుడు మనకి లైక్ నార్మల్గా స్టాండ్స్లలో పెంచుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మీరు మొక్కలకి ఒక అందమైనటువంటి వైబ్ ఇవ్వడానికి ఈ వెనకాల ఈ ముగ్గులు అనేవి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో ఈ ముగ్గుల వెనుకున్న రహస్యం ఏంటి? ఇది మా హస్బెండ్ది. ఆయన ఇట్లా పెడితే బాగుంటుంది అని చెప్పానని మాకు తెలిసిన అతను ఉన్నారనమాట. ఆయనని శిల్పారామంలో వర్క్ చేశారు. సరే ఆయనని పిలిచి అడిగాం, ఇట్లా వేస్తారా అని అడిగితే వేస్తానని చెప్పారు. అట్లా వేయించుకున్నాం అనమాట చుట్టూ. అది ఏంటంటే నాకు కొంచెం పల్లెటూరి నుంచి వచ్చాను కదా, నాకు ఆ పల్లెటూరి వాతావరణం కావాలి అని. మనం ఇంట్లో కూర్చుంటే నాకేదో పెద్ద సిటీలో ఉండాలి అన్న ఆలోచన నాకు ఎప్పటికీ ఉండద్దు. మనం ఒక పల్లెటూరులో ఉన్నాము అన్న థాట్లోనే ఉండాలి అని. అందుకని ముగ్గులు ఇవన్నీ వేస్తే మనం శిల్పారామంకి వెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తాం. అక్కడికి ఎందుకు అందరు రోజు 100 మంది 1000 మంది జనం వస్తారు కదా, ఏదో ఉందనే కదా అక్కడికి వస్తారు, ఏదో ఎంజాయ్ చేద్దామని కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇప్పుడు మీకు ఎంత చల్లగా ఉంది, మీకు ఎంత హాయిగా ఉంది గాలి అది. అందుకనే అట్లా పెట్టుకున్నాం అనమాట. మా హస్బెండ్ అట్లా వేయించారు, బాగుంటుంది అని. అసలు ఈ గ్రీనరీ చూడమ్మా, ఏ ఆకుకి ఇంత పచ్చగా నువ్వు ఎక్కడన్నా చూసావో చెప్పు. ఈ కలర్ గ్రీన్
చూడ ఎంత షైన్ అవుతున్నాయి చూడ ఆకులు, కూడా మనకి ఏదో ఆర్టిఫిషియల్ ఎంత షైన్ అవుతున్నాయి ఇవి ఈ ఆకులు. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్, ఓకే, వీటికి మనం ఏదైతే మంచి హెల్దీ ఫుడ్ ఇస్తామో, అప్పుడు మనం జ్యూసులు తాగితే మన స్కిన్ షైన్ అయినట్లు వీటి ఇచ్చే ఫుడ్ కూడా ప్లాంట్స్ అట్లా షైన్ అవుతూ ఉంటాయి. ఆ పైన మీరు అంటే లైక్ బేసిక్గా ఇప్పుడు ఈ మొక్కల్ని ఇంత హెల్తీగా పెంచడానికి వాటికి మీరు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కానీ లేకపోతే సాయిల్ కానీ అనేది పెడుతూ ఉంటారు? సాయిల్ 30 ఇస్తానమ్మా, మళ్ళీనేమో కోకోపిట్ ఒక 30% ఇస్తాను, 30% వర్మీ కంపోస్ట్ ఇస్తాను, ఒక 10% దాంట్లో మనం కొంచెం ఇసుక అట్లాంటివన్నీ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి. సో మ్యామ్, అంటే ఇప్పటి వరకు కూడా మనం అన్ని మొక్కల గురించి చూసాం, కానీ ఇక్కడ చూస్తే మాత్రం చిన్న చిన్న గ్రీన్స్ అయితే కనపడుతున్నాయి. సో వీటిని అంటే లైక్ ఇవి ఏంటి, వీటిని ఎలా పెంచుతున్నారు మీరు? ఇది ఏం లేదా, ఇది తోటకూర, ఇది బచ్చల కూర, అది దాంట్లో మెంతులు వేసాను, అక్కడ వచ్చి పాలకూర వేసాను. ఇవేంటంటే మనకి ఒక 1 మంత్లోనే వచ్చేస్తాయి మంచిగా. మనకి ఎప్పుడైనా ఏం లేదు దొరకలేదు అనుకున్నప్పుడు ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మనం ఈ గ్రీన్స్ తీసుకొని కట్ చేసుకొని జ్యూస్లో వేసుకున్నా, కూరలో వేసుకున్నా, పప్పులో వేసుకున్నా బాగుంటుంది కదా మనకి. ఆర్గానిక్ ఎవ్రీడే తినలేకపోయినా కనీసం వీక్లో 2-3 డేస్ అన్నది తినచ్చు కదా, అట్లా ఆర్గానిక్. అందుకని ఇక్కడ వేసుకున్నాను అనమాట నేను. అండ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పాలకూర వేసుకున్నాను, అక్కడ తోటకూర, మెంతికూర అవన్నీ వేసాను, ఇక్కడేమో పాలకూర వేసాను, ఇది వచ్చి కరివేపాకు. ఇక్కడ నేను వాడతాను, వాడగానే మళ్ళీ ఇగురు వచ్చేస్తాయి. ఇవన్నీ చూడు కొత్త ఇగుర్లు, మళ్ళీ నేను వాడేసిన తర్వాత మళ్ళీ కొత్త వచ్చేస్తాయి అన్నమాట. ఇవే వచ్చేసేమో చుక్కకూర పెట్టాను. ఇప్పుడు నేను దీంట్లో మీకు చెప్పాను కదా కిచెన్ వేస్ట్లు అవన్నీ, దాంట్లో చూడండి దానిమ్మ రసం తాగిన తర్వాత ఆ పిప్పి కూడా వేస్ట్ చేయను నేను, అగో అందులో వేసేస్తా, అట్లా వాటర్ మిక్స్ చేసేసి వేసేస్తా. అదేంటంటే హెల్దీగా ప్రతి మొక్కకి ఉంటుంది. నా ఇంట్లో ఏది పడేయను నేను. ఇప్పుడు మన వెజిటబుల్ పీల్ చేసినవి ఉంటాయి, అవి మళ్ళీ ఫ్రూట్స్ పీల్ ఉంటుంది, ఇవన్నీ నేను అట్లా పక్కకు పెట్టేసి దాని అన్నీ ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా మొత్తం ఒక 3 డేస్ ఉంచుతా. ఉంచేసేసి ప్రతి మనకి 1 లీటరు, ఒక 2 లీటర్లు అయితే దానికి ఒక 1:10 అంత వాటర్ కలిపేసేసి ప్రతి మొక్కకి ఇస్తాం అనమాట. అదేంటంటే హెల్దీగా పెరుగుతుంది మొక్క, చాలా హ్యాపీగా ఉంటుంది. వాడికి ఇప్పుడు మన సమ్మర్లో మనం జ్యూస్లు ఎట్లా తాగుతాం, ఇప్పుడు వాటికి కూడా అంతే అనమాట. సో మ్యామ్, కింద ఉన్న మొక్కలు చూసాం, ఇంటి ముందున్న మొక్కల్ని కూడా చూసాం, మీరు టెర్రస్ గార్డెన్ కూడా అన్నారు కదా, సో ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. తప్పకుండా. సో ఇప్పటి వరకు కూడా మనం కింద ఉన్నటువంటి గార్డెనింగ్, అదే కిచెన్ వెనకాల ఉన్నటువంటి గార్డెనింగ్ చూసాం. ప్రస్తుతం మనమైతే ఇక్కడ ఉన్నటువంటి టెర్రస్ గార్డెనింగ్కి వచ్చాం. సో టెర్రస్ గార్డెనింగ్ అంటే మనం అందరం కూడా ఒక స్ట్రెస్ఫుల్ డే తర్వాత, ఇటు వర్క్లో అయినా కానీ మనకి ఏదైనా స్ట్రెస్ఫుల్ డే ఉన్నప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఇక్కడికి వచ్చి ఒక కప్ కాఫీ తీసుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి వెదర్ని చూస్తూ ఉంటే మనం డే మొత్తం కూడా పడ్డటువంటి స్ట్రెస్ కానీ మనకున్నటువంటి టెన్షన్స్ కూడా అన్నీ ఫ్రీ అయిపోతాయి. సో అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ రాజ్ కుమారి గారు వారి టెర్రస్ గార్డెన్లో వాళ్ళు సీటింగ్ కోసం కూడా మనకి ప్రత్యేకంగా ఒక టేబుల్, చైర్స్ అనేవి కూడా పెట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా అందరికి ఉండే కన్సర్న్ ఏంటి అని అంటే పెద్ద పెద్ద బరువు ఉన్నటువంటి హుండీలలో చెట్లని పెట్టడం వల్ల బిల్డింగ్ అనేది కూడా ఖరాబ్ అవుతుందని చాలా వరకు కూడా అందరూ భయపడుతూ ఉంటారు. కానీ రాజ్ కుమారి గారు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనం పాట్స్ చూసుకోవచ్చు, అన్నీ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి, అందులో కూడా మొక్కలన్నిటినీ కూడా పెంచి ఫ్రూట్స్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు పెంచుతున్నారు. సో వీటికి కారణం ఏంటి, వారు ఇలాంటి మొక్కల్ని పెంచేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటన్నవి కూడా మనం వారిని అడిగే తెలుసుకుందాం. సో మ్యామ్, అంటే ఇప్పుడు చాలా వరకు కూడా టెర్రస్ గార్డెనింగ్ పెంచుకోవాలంటే చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటి అని అంటే ఈ మొక్కలన్నీ కూడా బిల్డింగ్ పైన పెట్టడం వల్ల ఈ బరువు అనేది బిల్డింగ్ పైన పడి ఏమైనా జరగచ్చు అని చెప్పి ఒక భయం ఉంటుంది. సో మీరు వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే చాలా వరకు మాకు ఆ భయం ఉండింది. కాకపోతే పెద్ద పాట్స్ అన్నీ కూడా మేము కొంచెం హెవీ బీమ్ ఉంటుంది కదా, బీమ్ మీద పెట్టుకున్నాం. మిగతా చాలా వరకు తీసేసాను మొన్న. మీరు అన్నట్లు చాలా ఎక్కువ ఓవర్గా ఉండేవి, అంత ఉండటం కూడా అంత మంచిది కాదు. మా హస్బెండ్ ఇంజనీర్, మా మావయ్య ఇంజనీర్, మా చిన్నమావయ్య ఇంజనీర్, ఎంతమంది ఇంజనీర్లు వాళ్ళందరూ మాట కాదని నేను పెడితే కూడా కొంచెం రేపొద్దున దీనికి స్ట్రెంగ్త్ తక్కువైతే ప్రాబ్లమ్. చాలామంది ఏం కాదంటున్నారు, కాకపోతే మా ఇంట్లో వద్దులే అంత మరి ఓవర్గా వద్దంటే నేను చాలా వరకు బీమ్స్ మీద పెట్టామన్నమాట. అందుకని ప్రాబ్లం అయితే ఏం లేదు. సో మ్యామ్, ఇక్కడ టెర్రస్ గార్డెన్లో మీరు పెంచుతున్నటువంటి ప్రత్యేకమైన మొక్కలు ఏమి ఉన్నాయి, వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది అవకాడో అండి. అసలు ఈవెన్ అవకాడో ఎక్కడా కూడా ఇట్లా కుండీలో ఇంత హెల్దీగా రాదు.
చూడండి ఒకసారి ఎంత హెల్దీగా వచ్చిందో. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. దీన్ని ఇది ఇట్లా కట్ చేసి ఇస్తారనమాట. ఇది గ్రాఫ్టెడ్ అంటారు దీన్ని. ఇది ఎంత పెద్ద బాగా మొన్న ఈ మధ్య పూత కూడా వచ్చింది, కానీ కాయలు అయితే రాలేదు. ఐ థింక్ ఇయర్ వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నా. ఇదేమో ఆల్ స్పైస్ అనమాట. ఇది బిర్యానీ ఆకు అంటారు కదా, అది. ఇది వాసన చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మంచి స్మెల్ వస్తుంది. మీరు ఒకసారి చూడండి. ఆల్ స్పైస్. అవును, అంటే లైక్ అన్ని మసాలా ఒక్కొక్కటి వేయకుండా ఇది ఒక్కటి వేస్తే సరిపోయేలా వస్తుంది కదా. ఇదేమో సీమసింతకాయలు అంటారు. మీకు ఐడియా ఉందా? ఇది లాస్ట్ ఇయర్ కాసింది, బాగా కాసింది. ఇదేమో నిమ్మకాయ చెట్టు. అది వచ్చేమో అదేంటి చెర్రీ, సూర్యనామ చెర్రీ అంటారు కదా, అది ఆ చెట్టు. ఇవన్నీ మిగతావన్నీ పూల చెట్లు. ఇది పాండవ బత్తి అని, ఇది స్పెషల్ అండి. ఇది పాండవ బత్తి. పాండవులు అడవికి వెళ్ళారు కదా, అప్పుడు వాళ్ళు ఒత్తులు లేకపోతే దీంతోనే ఒత్తు వెలిగించుకున్నారంట. ఇది పాండవ బత్తి. ఇది ప్లాంట్ చాలా బాగుంటుంది. ఇది అట్లా. ఇది సో మ్యామ్, ఇవే కాకుండా ఇంకేం అంటే లైక్ ఇంకా ఉన్నటువంటి పూల మొక్కలు కానీ స్పైసెస్ మొక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. సో వాటిని కూడా ఒకసారి చూపిస్తారా? ఇవన్నీ తెలుసు కదా, వంకాయ చెట్లు. ఈ వంకాయలన్నీ బాగా వర్షానికి కొంచెం డల్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. అదేమో ఆల్ టైమ్ చిక్కుడు అండి. చిక్కుడు చాలా ఉన్నాయి కాయలు, మీకు కనబడుతున్నాయి. అసలు ఇది ఎప్పుడు 365 days ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఎంత గుత్తులు 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 ఉన్నాయి. అక్కడ చూడండి, ఇక్కడ ఈ కెమెరా తీస్తున్నాడు. ఇవి చూడండి ఒకసారి, ఎంత బాగున్నాయి చిక్కుడుకాయలు. ఇక ఇక్కడ చూడండి, అసలు ఇంత మంది వేయకుండా వస్తాయండి చిక్కుడుకాయలు. ఊరికే మందులు కొట్టాలి కదా, అదేదో పేను బంక్ అంటారు, పురుగు వస్తుంది బయట నల్లగా కూడా పట్టుకుంటుంది. ఇంతవరకు నేను నా గార్డెన్లో చూడలే అసలు. ఆ పేను బంక్ అన్నదే చూడలే నేను. అంత హెల్తీగా 365 days కాస్తుంది ఈ కాయ చెట్టు. అంత బాగుంటుంది ఇది చిక్కుడు. ఇది వంగ చెట్లు. ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట వంగ చెట్లు. ఇవన్నీ మందారాలండి. ఇప్పుడు మందారాలు కూడా ఇంకా పూస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో మ్యామ్, మీ గార్డెన్లో అంటే మీ టెర్రస్ గార్డెన్లో ఈ మందారాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఉన్నాయమ్మా, ఒక 20 varieties ఉన్నాయి. అక్కడ మీరు చూస్తేనే అక్కడ ఒక కలర్ కనబడుతోంది, వైట్ ఒకటి కనబడుతోంది, ఇంకా మీకు ఉన్నాయి అక్కడ చాలా కలర్స్. అవన్నీ 20 వరకు ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చేమో స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్. ఇది ఇది స్టార్ ఫ్రూట్. ఇది ఇక్కడ చూడండి, ఇంకా పెద్దగా అవుతున్నాయి ఇప్పుడే. ఇవన్నీ వంగ చెట్లు. ఇవన్నీ వంగ చెట్లు. వంకాయలు చూసారా ఎన్ని వచ్చినాయో. మాకు చాలు వంకాయ, చిక్కుడుకాయలు, టొమాటోలు. అప్పుడప్పుడు టొమాటోలు వస్తాయి. అవన్నీ కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు గార్డెన్ లో మీరు తీసుకొని వండుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. ఇదేమో మనకి అంజీర్ ప్లాంట్. ఇదేమో బాదం చెట్టు. చూసారు ఎన్ని బాదం కాయలు ఉన్నాయో. మీరు ఒకసారి చూడండి, చాలా గుత్తులు గుత్తులు. ఇండియన్ బాదం అంటారు కదా, మనకి పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొట్టుకొని పప్పు తినేవాళ్ళం కదా, అదే అనమాట. ఇవన్నీ చామంతులు. ఇవన్నీ చామంతి చెట్లు. సో మ్యామ్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని చెట్లు జనరల్గా మనకి కింద ఉన్నవి అని అంటే మనం వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ వరకు కూడా మనం వాటిని రీప్లేస్ చేసుకోవడం చేస్తూ ఉండొచ్చు. కానీ ఇన్ని మొక్కలు వర్షాలు పడ్డప్పుడు తీయాలి అంటే అది మనకి కాని పని. సో ఆ టైమ్స్లో మీరు ఎలా వీటిని మేనేజ్ చేసుకోగలిగారు? అంటే చాలా వరకు కొంచెం దెబ్బతిన్నాయి, పర్వాలేదు. అంటే సర్వైవ్ అయినాయి ఎందుకో మరి, దేవుడి దయ వల్ల చాలా సర్వైవ్ అయినాయండి. వర్షాలకి నాకు భయం వేసింది, ఉంటాయో ఉండవో అని అనుకున్నాను. కానీ మరి మనం ఇచ్చిన సాయిల్ మూలంగా, లేకపోతే నేను ఎంత వర్షమైనా దానికి ఇవ్వాల్సిన ఫుడ్ మేము ఇస్తూనే ఉన్నాం. మేము కిచెన్ వేస్ట్ అవన్నీ ఖచ్చితంగా ఇచ్చాను. అందుకని అవి కొంచెం సర్వైవ్ అయినాయేమో అని అనిపించింది నాకు. సో మ్యామ్, ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మొత్తం అన్నిట్లో కూడా ఏదైతే రోజ్ చెట్టు ఉందో అది ఇంకా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే మనం చూస్తే చెట్టు నిండా కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, అదే విధంగా కలర్ కూడా. ఎంత ఇది చూడండి, ఎంత పెద్ద ప్లాంట్ అంటే ఇది. చూడండి ఒకసారి, 2 years నుంచి ఉంది. అది కట్ చేస్తే మళ్ళీ ఇన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఓకే,
అంటే దాటు కుండీలో కూడా అన్ని అన్ని నేను పెద్ద పాట్లో కూడా పెట్టలేదు, చిన్న పాటే పెట్టాను. అయినా కూడా ఎన్ని ఫ్లవర్స్, కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇక ఈ మందారం చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్, బ్రైట్ కలర్స్ సో మ్యామ్ ఇంకొకటి ఇక్కడ అంటే లైక్ మీ గార్డెన్ లో నాకు స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది ఏంటి అని అంటే ఆ వరి ఏవైతే ఉన్నాయో అవి పిచ్చుకల కోసం పెట్టానమ్మా. సాయంత్రం అవగానే పాపం వాటికి ఏవో వాటర్ ఉంటుంది, అవి ఇస్తే అవి వచ్చి చాలా వస్తాయి. ఇప్పుడు మనందరం ఉన్నామని భయానికి రాలేదేమో, పిచ్చుకలు అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట అవి తినటానికి. సో మ్యామ్ ఇంకొకటి ఇక్కడ ఇప్పటి వరకు కూడా మీరు చెప్పారు అంటే లైక్ ఆల్ మసాలానే కాకుండా మనకి మిరియాలు కూడా ఉన్నాయి అని అన్నారు. ఎక్కువగా మనం వాటిని సోషల్ మీడియానో లేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చూస్తాం, కానీ దాన్ని మీరు ఇక్కడ ఎలా పెంచుతున్నారు, దానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారన్న చెప్తారా? చెప్తానమ్మా. ఇవన్నీ మిరియాల చెట్లు, ఇవన్నీ మొత్తం 3 ఉన్నాయి ప్లాంట్స్. ఇవి 1.5 ఇయర్ నుంచి ఉంటున్నాయి ప్లాంట్స్. అసలు ఈ వర్షంకి కొంచెం డల్ అయినాయేమో కానీ ఫ్లవరింగ్ వచ్చినాయి, ఫ్రూట్స్ చూడండి ఇట్లా ఉండాలన్నమాట. ఇది కలర్ కంప్లీట్ గ్రీన్. ఈ గ్రీన్ లోకి వచ్చి కొంచెం ముదిరిపోగానే మనం ఇంట్లో పెడితే బ్లాక్ అయిపోతాయి. ఇది చెట్టు మీద అవ్వవు, మనం హార్వెస్ట్ చేసి ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇవి కొంచెం పెద్దగా అవ్వాలి, అయిన తర్వాత మళ్ళీ మంచిగా అయిపోతాయి. కాబట్టి ఒక్కటి చూడండి వర్షంకి కొంచెం కలర్ చేంజ్ అయింది. లేకపోతే ఇంకా ఇదే కలర్ అనమాట. ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు వచ్చినవన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి. అది ఇది ఒక మ్యాంగోనే. అసలు ఇది చాలా గుత్తులు కాస్తుంది చెట్టు. అంటే పునాస్ అంటారు కదా, ఇప్పుడు ఇంకొక 2-3 మంత్స్ అయితే మళ్ళీ పోత వస్తుంది, బాగొస్తాయి కాదు. నేను వర్షంలో ఫెయిల్ అయింది ఇదేనమ్మా, సపోటా. వర్షంకి చాలా ఫెయిల్ అయ్యాను, నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అసలు ఈ చెట్టు నిండా వస్తాయి నాకు. అట్లాంటిది ఇగో ఇప్పుడు మళ్ళీ వర్షం తగ్గేసరికి మళ్ళీ కొంచెం వస్తున్నాయి. లేకపోతే ఇవన్నీ కూడా నల్లగా అయిపోయి రాలిపోయి పాపం చాలా బ్యాడ్గా అయిపోయాయి. ఇది చూడండి వర్షం మూలంగా ఇదంతా రాలిపోయి ఇట్లా పిచ్చిగా అయిపోయినాయి పాపం వర్షంకి. నాకు అదే ఒక్కటే బాధ అనిపించింది. ఈ చెట్టు ఎప్పుడు కూడా చాలా హెల్దీగా, కనీసం ఒక 100-200 కాయలు ఉంటాయి ఈ చెట్టుకి. వర్షం వల్ల ఇదొకటి. ఇంకొకటి ఉంది మ్యాంగో సపోటా అని, అది కూడా కొంచెం డల్ అయ్యింది. ఆ చెట్టు కూడా మీకు చూపిస్తా. ఇదేమో బనానా సపోటా అంటారండి. ఇదేమైందంటే ఈ వర్షంకి ఇది కూడా పాపం చాలా డల్ అయిపోయింది. లేకపోతే ఈ టైం కల్లా ఇట్లా ఉంటుంది అనమాట, బనానా షేప్లో ఉంటుంది, పొడవుగా చాలా స్వీట్ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు బాగా కాయలు వస్తుంది. వర్షం తగ్గగానే కొంచెం ఇదిగోండి ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఇట్లా ఉంటుంది పొడవుగా. మామూలు సపోటా అయితే మీకు ఇట్లా ఉండదు, రౌండ్గా ఉంటుంది, ఇట్లా పొడవుగా ఉండదు. ఇదనమాట, ఇది చాలా స్వీట్, చాలా బాగుంటుంది అది. సో మ్యామ్ ఇంకొకటి ఇక్కడ అంటే లైక్ ఈ పసుపు చెట్లు ఇవి. సో పసుపు చెట్లని కూడా మీరు ఇలా ఇంత పెద్ద టబ్లో పెంచుతున్నారు కదా, సో దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదంటారా? పసుపు అంటే ప్రాబ్లం ఏముండదు, కాకపోతే ఇందులో కొంచెం ఎక్కువ ఇది అయ్యింది. ఇట్లా హార్వెస్ట్ అయిన తర్వాత తీసేస్తాను, ఇది తీసి వేరే పెట్టుకుంటాను. ఇది మియాజాకి అండి. ఇది ఇప్పుడు బాగా పెరుగుతోంది. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచివి అని చెప్తున్నారు. చూద్దాం మరి ఒక 2-3 ఇయర్స్లో కాస్తుందే కనుక మనకి బాగుంటుంది, హ్యాపీ. సో మ్యామ్ ఇప్పుడు చాలా వరకు కూడా చాలామంది అనుకుంటారు లైక్ గార్డెన్ పెంచుకోవాలి అంటే మనకి ఎక్కువ స్పేస్ ఉండాలి, అదేవిధంగా మనం దానికి చాలా వరకు కూడా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి అని చాలామంది అనుకుంటారు. సో దాని గురించి మీరేమంటారు? టైం అంటే నేను హౌస్ వైఫ్స్కి అయితే అమ్మ, జాబ్ చేసే వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను, కానీ వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు. హౌస్ వైఫ్స్కి టైం లేదు అంటే నేను ఒప్పుకోను. అంటే ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా టైం ఉంటుంది. ఇన్ని పెట్టుకోకండి, కొన్ని పెట్టుకోండి, కొన్ని ఆకుకూరలు పెట్టుకోండి, వంకాయలు 2 చెట్లు పెట్టుకోండి, 2 టమాటాలు పెట్టుకోండి, ఇంకేదన్నా సంథింగ్ మంచి ఒక ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకోండి, నిమ్మకాయ చెట్టు పెట్టుకోండి. ఒక నిమ్మ చెట్టు పెట్టుకుంటే వారం వచ్చేసరికి ఒక 5-6 కాయలు 10 కాయలు అట్లా వస్తాయి. నిమ్మకాయలు అయితే ప్రతి వాళ్ళకి కావాలి కదా ఇంట్లో. ఒక్క మామిడి చెట్టు పెట్టుకోండి, ఏవో మామిడికాయలు వస్తాయి, చక్కగా ఏదో పప్పులు వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. అటు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో అవి.
అంతకంటే నేచర్ ఏం కావాలి కదా అసలు. అంటే ఇలా మనం ఖాళీ సమయాల్లో ఇక్కడ కూర్చున్నప్పుడు అలా వాటిని చూస్తే మనకి ఎంతో ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. వస్తాయి, పిచ్చుకలు వస్తాయి, పిట్టలు వస్తాయి తినటానికి. అవి అసలు మనం అక్కడ కూర్చుంటాం, చైర్లో కూర్చుంటే మనకి ప్రాణం అంటే ఎటో పోతుంది. మన ప్రతి వాళ్ళకి ఒక స్ట్రెస్ అన్నది ఉంటుంది. అంటే ఒక చిన్నదో పెద్దదో, అది పాజిటివో నెగిటివో ఏదో ఒక స్ట్రెస్ అయితే ఉంటుంది. అది పాజిటివ్ స్ట్రెస్ కావచ్చు, నెగిటివ్ది కావచ్చు. ఆ రెండింటిని మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఇక్కడ వచ్చి కూర్చుని కొంచెం నేచర్ని ఆస్వాదిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మొక్కలు అయితే అందరు పెంచుకోవాలమ్మా. చిన్న బాల్కనీలోనే పెంచుకోవచ్చు. నేను చిన్న ఇంట్లో నుంచి వచ్చాను, ఇంత పెద్ద ఇంట్లోకి ఓవర్ టైం రాలేదు. నేను పూనాలో హస్బెండ్ ఉన్నారు, మేము నాగపూర్లో ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు కూడా మేము వచ్చే బాల్కనీలో కూడా మా పిల్లలతో నీళ్లు పోయించేదాన్ని. సాయంత్రం అయితే ఒక 20 చెట్లు ఉండేవి. రోజు మీరు మా పిల్లలు చిన్న పిల్లలు, మీరు నీళ్లు పోసి వాళ్ళు కిడ్నీ బ్యాంక్ ఇచ్చేదాన్ని. మీరు రోజు వాటర్ చేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తా అంటే వాళ్ళు వేసేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు దాంట్లో వేసుకునేవాళ్ళు. 1 మంత్ అవ్వగానే అవి తీసి చూసుకోవాలి, అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఏ బొమ్మో ఏదో వాళ్ళకి ఇష్టమై మాకు ఇది కావాలి అని కొనుక్కునేవాళ్ళు. అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా అది. అట్లా ఇప్పుడు మనకి కోట్లు ఇచ్చినా సంతోషం రాదు మనకి. అట్లా అందుకే అంటున్నాను, ప్రతి వాళ్ళు కూడా పెంచుకోవాలి, పెంచుకుంటే బాగుంటుంది. మన నేచర్ని కొంచెం కాపాడిన వాళ్ళం అవుతాం. మరి అసలు ఎక్కడ నేచర్ ఏది, అసలు ఒక చెట్టు లేదు, పుట్ట లేదు, ఏమీ లేదు, అంతా డ్రైగా అయిపోతుంది కదా అది. సో మ్యామ్, అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే గార్డెనింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, మొక్కల్ని హెల్తీగా పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? పెంచుకోండి అందరూ. చిన్న బాల్కనీ ఉన్నా, చిన్న ప్లేస్ ఉన్నా కూడా పెద్ద మరి అంత కష్టమైన పని ఏం కాదు. ఇవాళ రేపు మీరు శ్రావణి చూడండి, నర్సరీలన్నీ ఫుల్ ఉంటున్నాయి. మనం చెప్పక్కర్లా, వాళ్ళే పెంచుకుంటున్నారు, ప్రతి వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎందుకంటే అది చూస్తే వాళ్ళకు కూడా ఒక 2 చెట్లు 3 చెట్లు పెట్టుకున్న తర్వాత మూడే ఇంకొక చెట్టు తెచ్చుకోవాలనిపిస్తుంది, 4 అంతే ఇంకో చెట్టు. ఆటోమేటిక్గా వాళ్ళే పెంచుకుంటారు, వాళ్ళే చేస్తారు. అసలు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చెట్టుతో స్టార్ట్ చేయండి, 100 చెట్లు అవుతాయి. ఏం చెబుతున్నా. ఇది రోజ్మెరీ అండి. చాలా అంటే ఇప్పుడు ఈ రోజ్మెరీ గురించి చాలా బెనిఫిట్స్ చెప్తున్నారుగా. ఇది కొంచెం వాటర్లో వేసి మరిగిచ్చేసేసి హెయిర్ స్ప్రే చేసేసుకుంటే చాలా మంచి. ఆయిల్లో వేసినా కూడా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అందుకని నేను పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా హెల్తీగా వచ్చింది. చూడండి, ఇది 2 years నుంచి పెరుగుతుంది. కింద ఎంత పెద్దగా అయిందో చెట్టు. ఇది చాలా బాగుంటుంది. ఇది రోజ్మెరీ. ఇది అంజీర్. అంటే యూజువల్గా అంజీర్లో మనకు రెడ్ ఉంటుంది లోపల, ఇది వైట్. ఇది వైట్ కలర్లో ఉంటుంది. చాలా పంచదార, అంత స్వీట్ ఉంటుంది అనమాట. చాలా స్వీట్ ఉంటుంది ఈ అంజీరు మాత్రం. చాలా సార్లు కాయలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వెయిట్ చేస్తున్నాను కాయల కోసం, ఎప్పుడు వస్తాయా అని. ఓకే. సో చూసాం కదా, మనకి ఇంటి ఎంట్రన్స్లో, అదేవిధంగా కిచెన్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటిది, అదేవిధంగా టెర్రస్ గార్డెనింగ్ కూడా వీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని ఎంతో హెల్దీగా ఎలా చేస్తున్నారు అన్నది మనం అందరం కూడా చూసాం. ఇలాంటి ఒక సాయంత్రం పూట మనం ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తీసుకొని వచ్చి ఇలా కాసేపు కూర్చున్నాము అంటే మనకి డే మొత్తంలో ఉన్నటువంటి స్ట్రెస్ అయినా, మనం అంటే లైక్ ఏదైనా విషయంతో మనం నెగిటివిటీని ఫీల్ అవుతున్నా కానీ అదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నేచర్ అనేది మొత్తం లాగేసుకుంటుంది. మన మైండ్ని కూడా ఫ్రెష్గా రిలీఫ్గా చేస్తుంది. సో ఇలా ఎవరైనా గార్డెనింగ్ పెంచుకోవాలనుకున్న వారు ఇలాంటి టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. ముఖ్యంగా వాటిని ఏ విధంగా కేర్ చేయాలి, అదేవిధంగా సాయిల్ మిక్సింగ్ అనేది కూడా ఏ విధంగా చేసుకుంటే మనకి మొక్కలు అనేవి హెల్దీగా వస్తాయి అన్నవి కూడా చెప్పారు కదా. సో గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, గార్డెనింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి మీరు ఆరోగ్యంగా ఉండండి, ఇతరులకి కూడా ఆరోగ్యాన్ని పంచండి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ టైంని మాకు స్పేర్ చేసి మీ గార్డెనింగ్లో ఉన్నటువంటి మొక్కలు, అదేవిధంగా మీ గార్డెనింగ్ మీరు ఎలా చేస్తారన్నది కూడా మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. మీరు ఇంతమంది సిటీలో ఇంతమంది గార్డెనర్స్ ఉండి నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని నన్ను 10 మందికి చూపిస్తున్నారంటే ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేనేమో పెద్దగా నేనే గొప్ప నేను అనుకోను. అందరూ చాలా బాగా చేస్తున్నారు ఈ మధ్య. అందరూ చేసి కొంచెం మంచిగా పర్యావరణాన్ని కాపాడుకొని ప్రతి వాళ్ళు ఒక మొక్కను పెంచుకుంటే అందరికీ హ్యాపీ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళకి మనం కొంచెం మంచి గాలి ఏమంటారు ఆక్సిజన్ ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంతకంటే థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.